నాకు ఎంత బాగలేదు మొన్న. ఎవరు పెడతారు? నువ్వు పెట్టకపోతే వాళ్ళు పెడతారు. ఏంటి బాగలేదు నీకు? చెప్తాడు డాక్టర్ చెప్తాడు. అతనే డాక్టర్, మా డాక్టర్ మా రామలక్ష్మి అమ్మ కొడుకు. అయిపోతాం మళ్ళీ 7 నెలలు 10 ఉంటుంది. మళ్ళీ 29లో నోటు ఎద్దు కదా ఓటు పోద్ది. అలాగే నీరు నీ ఇష్టపడికి వెళ్ళిపోతుంది కదా. నీరు ఎప్పుడు కూడా పల్లానికి వెళ్తుంది, అంతేగాని ఇలాగ తిప్పేయండి ఇలాగ ఇచ్చేది క్లీన్ చేయండి. మీరు దీని మీద కేవలం ఒక పలక ఇంటికి వేసి ఎక్కడానికి మాత్రమే పలక వేసుకోవాలి. అందుకని మీరు దెమ్మలు కట్టేసి దాన్ని ఎలా చూపిస్తాం కొంచెం చెప్పండి. కొన్ని మనమే కాదు, మేము కట్టక ముందు కూడా ఉంటారు కదా. మాట విను. ఏ ఊరు మీది? ఇక్కడే. కానీ మీ భాష మన శ్రీకాకుళం అలా లేదు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు. అది కరెక్టే. మరి ఆవిడ ఇల్లు ఇచ్చారు, నువ్వు రోడ్డు మీద పెట్టేసి ఎట్లాగా? తర్వాత రేపు పూర్వం కదా అదేం పనికిరాదమ్మా. బాబు మున్సిపాలిటీ నాయన ఆ రోడ్డు వేసినప్పుడు ఈ బిట్లు రేపు అక్కడ బిట్టు ఇక్కడ కట్ చేసి పని కట్ చేసే ఎవరు నూతన వాడడం లేదా కట్ చేసి స్ట్రైట్ చేయండి రోడ్డు చేసి కాస్త రోడ్డు వేయించండి. షిఫ్టింగ్లో పెట్టాలి. ఇక్కడేమో 2-3 పెట్టాము, చేయిద్దాము. ఈ కట్ చేసాము చేసేయండి. మరి అది 12 మీటర్లు ఉండిపోయింది. ఇది కూడా ఉంది ఇక్కడ వరకేనా? అంటే ఏంటంటే మీరు కూడా చూసారు కదా, ఎటువైపు డైరెక్షన్ ఇస్తాను అన్నారు. ఈ రోడ్డు ఏంటి మరి? అందరికీ నోటీస్ ఇచ్చి రేపు ప్రమాదం జరిగిన తర్వాత అప్పుడు నీ ఉద్యోగం పోద్ది. నేను మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేసి గవర్నమెంట్ చేసింది కదా. రేపు ఏదైనా జరిగితే ఎవరి ఉద్యోగం పోద్ది? నీ ఉద్యోగం పోద్ది. వీళ్ళు వ్యాపారం బాగానే చేసుకుంటారు. నీకు అందరికి అడుగుతున్నది ఏంటమ్మా? నీ ఇంట్లో చెత్త తీసుకొస్తావు, పూడుస్తావు, ఎక్కడ వేస్తావు? మరి నీ ఇల్లు మాత్రం ఎందుకు కొడాలి? రోడ్డు మంద కాదు కదా, మీ సొంతమా చెప్పండి. పబ్లిక్ ఉంటారు ఇక్కడ, అందరూ ప్రజలందరూ ఎంతోమంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నడిచేటటువంటి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. నువ్వు వ్యాపారం చేసుకోవడానికి మున్సిపాలిటీ ఎవరు సహకరిస్తారు? మీరేం చేయాలి? మున్సిపాలిటీకి మిమ్మల్ని అడుగుతుంది ఏంటి? డబ్బులు కట్టమన్నారా? ట్యాక్స్ కట్టమన్నారా? ఒక డ్రమ్ము ఒకటి కొని నువ్వు వాడిన ప్రతి చెత్త అందులో వేయమంటున్నావు. నీకేంటమ్మా ఇబ్బంది? మరి ఇవన్నీ కాదు, ఏది ఎక్కడ కనబడుతుంది? మరి నీకేమైనా అడిగినావా? నువ్వు తీసుకుని ఏమి వెళ్ళొద్దు. నీ డ్రమ్ము నువ్వు పెట్టు. నువ్వు ఒక డ్రమ్ము 200 రూపాయలు ఇది పెట్టి నువ్వు ఎలాగ కేజీ 500 అమ్ముతున్నావు కదమ్మా. నా చేపలు ఏమో నేను అమ్ముతానంటే మీరు ఎవరు కొనలేదు, నువ్వు వీడు కొనలేదు. ఏరా నాకు తెలియదు. ఎవరమ్మా ఇలా ఇలా రండి మీరు. నేను కూడా కొర నేను చేప పెంచుకుంటున్నాను. ఇలా రా. ఎందుకు పెంచుకుంటున్నాను నాకు తెలిసిన? నేను గత వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అది కదా ఆయన రోడ్డు చిన్న కనబడుతుంది కదా, ఇది కొత్త రోడ్డు రోడ్డు ఉంది కదా. అదే రోడ్డు
6 అడుగులు ఉంటుంది రోడ్డు. ఆ గోడ పక్కనే అలాగే ఉంది. మరి వాళ్ళు వచ్చి వాళ్ళు బాగు చేసుకుని అటు తోస్తారు.